అయ్యో కనబడ్డా ఇటు ఇటు ఇటువైపు నా వైపు చూడాలి. ఆ కాయ కాదు అయ్యా 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 చూడండి చూడండి. పడిపోనియా చాలే చాలు చాలు అది కూడా కొడతావా? క్యాచ్ పెట్టాడు. ఎండు అందరూ బాగున్నారండి. ఈరోజు మేము సమ్మర్ స్పెషల్ అండి, అంటే ఎండాకాలం ప్రత్యేకంగా చేసుకునే మామిడికాయ తోటి పులిహోర చేయబోతున్నాం అండి. దాంట్లో కొబ్బరికాయ కూడా వేస్తారండి. ఎప్పుడైనా తిన్నావు మామిడికాయ పులిహోర? నువ్వు మామిడికాయ పులిహోర అంటే తినలేదు. తినలేదు. చాలా రుచిగా ఉంటది. అయితే ఈ మామిడికాయ పులిహోర మేము ప్రత్యేకంగా చేసుకుంటూ దాంట్లో ఈ కొబ్బరి తురుము కూడా అయిపోతున్నాయి అండి ఒక గుప్పుడు. అందుకోసం ప్రసాద్ ఏమో కొబ్బరికాయ వెళ్తున్నాడు, నేనేమో మామిడికాయని చెక్కి తురుము తీసుకుంటాను. ప్రసాద్ మామిడికాయలు కూడా ఎక్కడో కదండి, మన చెట్టు ఇవ్వండి బాబా. ఇప్పుడే కోసామండి, చూసారు కదా. ఈ మామిడికాయ పులిహోర చేసుకునే దాంట్లో మనకి ఎంత మామిడికాయ తురుము వేసుకోవాలి, ఎన్ని బియ్యానికి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మందికి తెలీదు, కొంచెం పులుపు ఎక్కువ అవడం తక్కువ అవడం అలా జరుగుతుందండి. నేను ఇప్పుడు మీకు అది కరెక్ట్ కొలతలతోటి ఈ తాలింపులు ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అంత వివరంగా చూపిస్తానండి మీకు. పక్కా కొలతలతో పల్లెటూరు స్టైల్లో మా బావగారు మామిడికాయ పులిహారం చేస్తాడండి. అదే ఇవాళ పులిహారమే పులిహారం, దంచుడే దంచుడు వచ్చేస్తున్నాను. అయితే ఒలి చేసి కోరేస్తాం అన్నట్లాగా కోరేస్తాను. కోరే దీన్ని చెక్కేస్తాను. అది ఎగరను ఒక ఇందులో వస్తున్నా. ఎందుకు వస్తున్నాడా? ఇందులో ఒక 2 కప్పులు బియ్యం పోసాను, శుభ్రం కడుక్కొచ్చేస్తావా? కడుక్కొచ్చేసి వండేనన్నా. వండే, కానీ అలా అందులో కొంచెం నూనె పసుపు వేయాలి, చెప్తాను నేను. సరే కడిగేసి శుభ్రంగా. ఎసరే ఎట్టేస్తానండి, మీరు ఎలా చెప్తా చేస్తాను. ఎసరేముందు డైరెక్ట్ వేసేచ్చు కదా. డైరెక్టేనా? సరే అయితే పొయ్యిలకి ఇచ్చేస్తాను. మీరు చెప్పినట్టు ఎలా చెప్తా అలాగే అది పొయ్యి పెట్టేస్తాను. ఈ మామిడికాయ పులిహోర కోసం ఈ కప్పుతోటి 2 కప్పులు బియ్యం తీసుకున్నానండి, శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం. ఇదే కప్పుతోటి 1 కప్పు వరకు మామిడి తురుము తీసుకోవాలన్నమాట. ఈ మామిడి తురుము వచ్చేసి మనం వాడుకున్న బియ్యాన్ని బట్టి, మనం తీసుకున్న మామిడికాయని బట్టి కొంచెం అటు ఇటుగా తీసుకోండి. మామూలుగా యూనివర్సల్ కొలతలు అయితే కనుక 2 కప్పుల బియ్యానికి కప్పు తీసుకుంటే తరుగు కరెక్ట్గా సరిపోద్ది అనమాట. పుల్ల మామిడికాయ అనుకోండి కొంచెం తక్కువ తీసుకోండి, మామిడికాయ కొంచెం తీగా ఉందనుకోండి కొంచెం ఎక్కువ తురుము తీసుకోండి, సరిపోద్ది. అలా అయితే కరెక్ట్గా ఉంటుందండి. మేము ఇప్పుడు ఒక గుప్పుడు కొబ్బరి కూడా వేస్తామండి. కొబ్బరికి కొలత ఏమీ లేదు, అంత వేసుకుంటాం అనమాట రుచి కోసం అండి. ఈ మామిడికాయ పులిహోరలోకి ఇంకేం కావాలో చూపిస్తానండి. ఒక 5 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు చేసుకోవాలి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కావాలండి, ఒక గుప్పుడు జీడిపప్పు, ఒక గుప్పుడు పల్లీలు కూడా వేస్తున్నానండి రుచి కోసం. 2 ఆప్షనల్ అనమాట, మీ దగ్గర ఉంటే వాడుకోండి, లేకపోతే పల్లీలు విడిగా వాడుకున్నా పర్లేదు, జీడిపప్పు విడిగా వాడుకున్నా పర్లేదండి. నేను 2 వేస్తున్నాను. ఈ మామిడికాయ పులిహోర మంచి సువాసన రావడానికి ఒక 10 మిరప గింజలు, ఒక 2 చెంచాలు ఆవాలు తీసుకొని వేయించి పొడి చేసుకుంటామండి. దీన్ని తాలింపు కోసం ఒక 2 చెంచాలు జీలకర్ర, 2 చెంచాలు ఆవాలు, ఒక 2 చెంచాలు సాయి మినపప్పు, ఒక 2 చెంచాలు పచ్చెనపప్పు, ఒక 5-6 ఎండుమిరపకాయలు ముక్కలండి, ఇవన్నీ వాడతాను. ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలండి రుచి కోసం. ఈ మామిడికాయ పులిహోరలోకి 2-3 చెంచాల వరకు పసుపు పడుతుందండి, రుచికి సరిపడా ఉప్పు, తాలింపు కోసం నూనె అండి. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ ఉపయోగించుకొని గుమ్మగుమ్మలాడే రుచికరమైన మామిడికాయ పులిహోర తయారు చేసుకోబోతున్నాం మనం. ఇప్పుడు ఈ కప్పుతోటి 2 కప్పులు బియ్యం తీసుకున్నాం కదా, 4 కప్పుల వరకు నీళ్లు పోసుకుంటున్నానండి ఎసరికి. 1 2 3 4. ఇప్పుడు ఎసరులోనే 1 చెంచా పసుపు వేసుకున్నాం, ఒక 2 చెంచాలు నూనె కూడా పోస్తానండి. ఇలా నూనె పోసుకోవడం వల్ల అన్నం పొడి పొడి ఆడుతా మంచిగా వస్తుందండి. మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ముందు ఆవాలు మిరియాలు వేపాలి పెహదు అయిపోయిందా? అన్నం పెట్టేసుకుంటున్నాను పెహదు, ఇది పొడి చేసేస్తా దాంట్లో చేస్తాను. అన్నం భలే పొత్తులో ఉడికిపోయిందండి.
ఈ అన్నం చూసారా మెతుకు మెతుకు అంటుకుంటలేదండి అసలు ఎంత చక్కగా వచ్చింది చూసారా అదండి దింపేసి అన్నం చల్లారిపోనివ్వాలండి ఈ లోపు తాలింపు రెడీ చేసుకుందాం మనం ముందుగా ఒక 2 చెంచాలు నూనె పోసి జీడిపప్పు పల్లీలు వేపుకుందామండి ముందుగా వేరుశెనగ గుళ్ళు వేపుకుందామండి ఈ వేరుశెనగ గుళ్ళు కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసేసి వేపుకుందామండి జీడిపప్పు తొందరగా వేగిపోద్ది అందుకోసం పల్లీలు కొంచెం వేగిన తర్వాత వేస్తున్నాను ఈ రెండు కూడా ఈ రకంగా కొంచెం దోరగా వేయించుకొని తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందామండి ఒక 2 చెంచాలు ఆవాలు 2 చెంచాలు జీలకర్ర 2 చెంచాలు పచ్చెనపప్పు ఒక 2 చెంచాల సాయమినపప్పు ఎండుమిర్చి ముక్కలు తాలింపు వేగుతుండగా పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందామండి పచ్చిమిర్చి చీరికలు వేసుకుందాం కరివేపాకు కూడా వేద్దాం చిటికెడు ఇంగువ వేస్తున్నానండి కొంచెం పసుపు వేసుకుందాం రుచికి సరిపడి ఉప్పు వేద్దామండి తాలింపు బాగా వేగిన తర్వాత ఒక గుప్పుడు కొబ్బరి వేసేసుకుందాం ఫస్ట్ ఒక నిమిషం పాటు వేపేద్దామండి కొబ్బరి కూడా ఇప్పుడు దీంట్లోనే మామిడికాయ తురుము కూడా వేసేద్దామండి మామిడికాయ తురుము వేసిన తర్వాత ఓ నిమిషం పాటు కలిపేసి దింపేసుకోవడమే ఇక కొంచెం సెగ తగిలితే సరిపోద్దండి మామిడికాయ తురుముకి ఎగిపోయిందండి దింపేసి పక్కన పెట్టేసి ఇది కూడా చల్లారనిద్దామండి అన్నం బాగా చల్లారిన తర్వాతే పోపు కలుపుకోవాలండి లేకపోతే ముద్ద కింద అయిపోద్ది అనమాట ఇలా ఒక వెడల్పాటి గిన్నెలో వేసేసుకుంటే తొందరగా చల్లారిపోద్ది అన్నం చల్లారిపోయిందండి ఈ పోపు కూడా చల్లారింది ఇప్పుడు వేసేసి దీని మీద మంచిగా కలుపుకుందామండి మనం చేతితో కలుపుకున్నా పర్లేదు గరిటతో కలుపుకున్నా పర్లేదండి ఇదంతా కూడా మంచిగా కలిపేసుకుందాం ఇదంతా బాగా కలిపిన తర్వాత ఆవాలు మిరియాలు వేయించుకొని పొడి చేసాం కదండి అది కూడా వేసేసి కలుపుకుందాం దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా చల్లేసి కలిపేసుకుందాం అండి వేయించిన ఈ వేరుశెనగపప్పు జీడిపప్పు ఇది కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఇలా బాగా కలిపేసిన తర్వాత ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసామంటే ఈ మామిడికాయ పులుపు అంతా కూడా అన్నానికి పట్టి మంచి పుల్లదనం వచ్చి భలే ఉంటుందండి టేస్ట్ ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం అబ్బాబ్బాబ్బా అదిరిపోయింది కాదు బాగుంది అండి ఒకటే ఆక ఇద్దరికినే పెద్దకు కూర్చో వడ్డించండి తినేద్దామా అబ్బాయి ఆకలి దంచేస్తుంది మహాప్రసాద్ ప్రసాద్కే ప్రసాదం చాలు చాలే కాలుతో మళ్ళీ ఎట్టుకుని చూడండి కాలు మళ్ళీ ఎడిదిరాను సరే అబ్బా వదులు ఏముందండి అమృతంలో ఉందండి బాబా ఆహా నెంబర్ 1 మంచి కుదిరిందే బాబా ఏముందండి మామిడికాయను తరిగేసుకోవచ్చు లేకపోతే ముక్కల కింద కోసేసి మిక్సీలో వేసి ఇలాగా పేస్ట్ పట్టేసామనుకో అదే కలిసిపోద్ది మొత్తం మామిడికాయ రత్నం దొరుకుతుంది సంతలోనే 10 రూపాయలకి ఒక కాయ దొరుకుతుంది కదా తెచ్చుకొని మామిడికాయ పులిహోర చేసుకుంటే అసలు నెంబర్ 1 చాలామంది విడిగా కాకుండా కాంబినేషన్ కోరుకుంటారండి ఆ విధంగా మనం ఇందులో కొబ్బరి తురిమేసాం కదా ఆ కొబ్బరి తురుము వల్ల కూడా అసలు అద్భుతమైన రుచి వచ్చింది దీనికి మిరియాల పొడి ఆవ పొడి అదని మరి ఈ రకంగా మా బావగారు చేసిన విధంగా మీరు కూడా ఈ మామిడికాయ పులిహోర చేసుకుని శుభ్రంగా దంచి కొట్టండి మరి మా ఈ వీడియో కనుక నచ్చితే
మన గోదావరి ఇంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. లైక్ మాత్రం మర్చిపోకండి. సరే అలా గుడికాడికి వెళ్ళొద్దామా? వెళ్దాం. పాటలాడుతున్నారు అక్కడ. ఆ సాప్తా మీద కూర్చోడు కాసేపు, ఆ ముచ్చట ఈ ముచ్చట వేస్తే హాయిగా ఉంటుంది. ఆ చల్లగా వస్తుంది గాలి. బాబా వాతావరణం మారిపోయింది.